హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, డే 1 నుంచి డే 11 వరకు నేను మా ఇద్దరు పిల్లలు అయితే ఆంజనేయ స్వామి 11 డేస్ మాల వేయబోతున్నాం అన్నట్టు. సో మాల వేసిన కాడ నుంచి అసలు ఎందుకు వస్తారు, వేస్తే లాభాలు ఏంటిది, అంటే ఏమన్నా పుణ్యం వస్తుందా ఏంటిది, ఎవ్రీథింగ్ మీకు ఎండ్ వరకు చూస్తే ఫుల్ క్లారిటీ ఉంటుంది అన్నట్టు. సో ఫస్ట్ డే అయితే మేము బిఫోర్ 1 డే సో చెద్దలు గిట్లా అన్నీ అయితే మేము అడిగేసుకున్నాము, అన్నీ రూమ్ గిట్లా అన్నీ క్లీన్ చేసేసుకున్నాము. సో డ్రెస్సెస్ గిట్లా అన్నీ. సో రేపటి నుంచి అయితే ఎవ్రీడే, పైగా సమ్మర్ అన్నట్టు, సో చాలా అంటే చాలా కండిషన్స్ ఉంటాయి అన్నట్టు. సో అవి ఏంటిది స్టెప్ బై స్టెప్ చెప్తాను. లెట్స్ గో టు వీడియో. డైరెక్ట్ అయితే టెంపుల్కి వచ్చేసాను. యాక్చువల్గా ఆంజనేయ స్వామి మాల వేయాలని చాలా కోరిక ఉండే, సో అది సడన్గా అయిపోయింది అన్నట్టు. సో బిఫోర్ 1 డే అయితే మేము డ్రెస్సెస్ అలాగే మాల కావాల్సిన ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి 1 డే బిఫోరే తీసేసుకున్నాము. నైటే ప్లానింగ్ వేసేసుకున్నాము, నైటే సామాన్లు కూడా తీసేసుకున్నాము. అండ్ అదే రోజు రూమ్ అవన్నీ ఏదైతే ఉంటుందో సో అవన్నీ ఫాలో అయిపోయామన్నట్టు. సో అక్కడ నుంచి అయితే ఎర్లీ మార్నింగ్ లేచేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. సో చిన్నపిల్లలకు కూడా ఎందుకు వేయాలనిపించిందంటే మాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టు. సో వాళ్ళకు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్, సో దానివల్ల వేపియడం జరిగింది అన్నట్టు. సో అలా వేపియడం వల్ల మాల ధరిస్తే ఎలాంటి ఏమున్న సమస్యలున్నా తీరిపోతుంది అని చిన్న నమ్మకము. ఆ హోప్ ఎలా ఉంటుందో ఎండ్ వరకు చూస్తే ఇంకా అంటే చాలా అద్భుతాలు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం వేసుకొని అయితే మేము ఇంట్లో వచ్చేసి పూజ అయితే చేసేసామన్నట్టు. సో అన్ని స్వాములకి అయితే ఇద్దరు ఇలా అల్పారం అయితే తీసేసుకున్నారు మార్నింగ్ టైంలో. ఇప్పుడు దేవుని ఏదైతే పాటలు ఉంటుందో అది భజన విందామని చెప్పేసి కంప్యూటర్లో అయితే చూస్తుర్రు. రామ రామ రఘుపతి రామ 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 సీతారామ రామ రామ అంజని పుత్ర. ఫస్ట్ డే భిక్ష వచ్చేసి మనకు 3 టైప్స్ అన్నా 5 టైప్స్ అన్నా లేదంటే 11 టైప్స్ అయితే కర్రీస్ తోటి తినాల్సి వస్తుంది అన్నట్టు. ఎందుకంటే మధ్యాహ్నం ఒక్క పూటనే తింటారు అన్నట్టు. సో మార్నింగ్ ఈవినింగ్ అల్పారం ఉంటుంది. 1 నుంచి 3 మిడిల్లో ఏదైతే ఉంటుందో ఆ టైం వరకే మనం భోజనం అంటారు కదా. సో దాన్ని మాల వేసిన వాళ్ళు అయితే భిక్ష అని చెప్పేసి చెప్తారు. సో బిఫోర్ భజన చేస్తారు అన్నట్టు. స్వామి వాళ్ళు అయితే భజన చేసేస్తారు. నేనైతే ప్రిపేర్ చేసేస్తున్నా. నేను డ్యూటీలో వెళ్ళి లంచ్ చేయడానికి కానీ పర్మిషన్ తీసుకున్నాను అన్నట్టు. సో వాళ్ళు చూడండి ఎట్లా కట్ చేసేసారో. సో మా పెద్ద బాబు స్వామి కట్ చేశారన్నట్టు. ఆలు ఒకటి, దొండకాయ, పచ్చి పులుసు, రైస్ అయితే అయిపోతుంది అన్నట్టు. అందాక వాళ్ళైతే భజన చేసేస్తారు. వాళ్ళ మమ్మీ స్వామి నేర్పించేస్తుంది. ఫస్ట్ డే అయితే ఎలానో గడిచిపోయింది. సో నెక్స్ట్ డే అయితే మా విలేజ్కి అయితే వెళ్ళిపోయాము డైరెక్ట్. ఓం శాంతి 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 ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీరామదూతార్పణమస్తు సర్వం శ్రీరామదూతార్పణమస్తు సర్వం శ్రీరామదూతార్పణమస్తు సర్వం శ్రీరామదూతార్పణమస్తు సర్వం శ్రీరామదూతార్పణమస్తు సర్వం శ్రీరామదూతార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ ఉగ్లోతు బాలాజీ స్వామి సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ వారి తల్లిదండ్రులు సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ వారి భార్య పిల్లలు సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ వారి కుటుంబ సభ్యులు సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ ఓ అంజనా जो जो जाए जय हनुमान ज्ञान सागर जय कपीश लोक राम दूता तुलित राम अंजनी पुत्र पवन सुत राम महावीर विक्रम बजरंगी
యాక్చువల్‌గా మాల వేయడం తర్వాత విలేజ్‌లో ఎలా సెలబ్రేషన్ జరుగుతుంది అనేది కూడా చూడడం చాలా రేర్ అన్నట్టు. ఎందుకంటే విలేజ్‌లో చాలా రోజుల వరకు నుంచి నేను ఉండట్లేదు. సో పుట్టిన కాడి నుంచి అయితే చదువు కోసం అని హాస్టల్‌కి విడిచిపెడతారు. సో హాస్టల్ నుంచి అక్కడనే ఏదో ప్రైవేట్ జాబు, హైయర్ ఎడ్యుకేషన్స్, దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ జాబ్స్ కోసం వేరే పట్టణానికి వెళ్ళడం జరిగిందన్నట్టు. సో యాక్చువల్‌గా విలేజ్‌లో ఏ సెలబ్రేషన్ జరిగినా ప్రాపర్‌గా అయితే ఒక్క సెలబ్రేషన్ కూడా చేసుకోలే. సో ఏదో ఆంజనేయ స్వామి దేవుని దయ వల్ల అయితే విలేజ్‌లో ఇలాంటి సెలబ్రేషన్ కూడా చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్నట్టు. చాలా అంటే చాలా జోష్‌తోనే స్వాములందరూ మా విలేజ్‌లోనే చాలా స్వాములు ఉండే. సో పక్క విలేజ్ వాళ్ళకి కూడా స్వామి వాళ్ళని కూడా ఆహ్వానించడం జరుగుతుంది అన్నట్టు. సో స్వామి వాళ్ళు ఏదైతే ఉంటుందో డే మొత్తం ఒకటే పూట అన్నం తినడం, అదేవిధంగా ఏం తినకుండా ఇతర ఏం ముట్టుకోకుండా పానీయం కావచ్చు ఏం తీసుకోకుండా చాలా అంటే చాలా కండిషన్గా ఉంటారు అన్నట్టు. సో మా పిల్లలు చూడండి. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ